ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుల సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి మనము కొన్ని వచనాలు ముందుగా చదువుకుందాం. లేవీకి ముని మనవుడును, కహాతుకు మనముడును, ఇస్సాహారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. ప్రియ సోదరి సోదరులారా, సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే కోరహు తిరుగుబాటు. సో ఈ 16వ అధ్యాయం 50 వచనాలు ఉన్నాయి. 50 వచనాలను 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 19వ వచనం వరకు మోషే నాయకత్వమును ఎదిరించుట. 20 నుండి 40వ వచనం వరకు దేవుడు మోషే నాయకత్వమును ధృవీకరించుట, దృఢపరచుట, స్థిరపరచుట. దేవుడు మోషే నాయకత్వమును స్థిరపరచుట. 41 నుండి 50 వరకు ప్రజలు మోషేకు వ్యతిరేకముగా సనుగుట. ప్రియులారా, ఇందులో నుండి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మొదటి 19 వచనాలు మోషే నాయకత్వమును ఎదిరించుట కదా. ఇందులో తిరుగుబాటు మనము చూడగలం. ఈ మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు కదా. కోరహుతో పాటు రూబేనీయులు, వారితో పాటు 250 మంది వారు తిరుగుబాటు చేయరు. అయితే దేవుడు తన మహా కనికరమును బట్టి ఈ కోరహు కుమారులను ఆయన తప్పించాడు కదా. వారు ఆ తరువాత కొన్ని కీర్తనలను వ్రాసినట్లుగా మనం చూడగలం. 42 నుండి 49 వరకు ఇంకా మరికొన్ని కీర్తనలు వారు వ్రాశారు కదా. ఇందులో కొన్ని భాగాలుగా మనము ఆలోచన చేసినప్పుడు మొదటి 14 వచనాల్లో ఈ దేవునికి వ్యతిరేకముగా ప్రజలు చేసినటువంటి తిరుగుబాటును మనం చూడగలం. మోషేకు వ్యతిరేకమైన తిరుగుబాటు, అది దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు కదా. మొదటి 3 వచనాల్లో మోషే అహరోనులపై నేరారోపణ చేయుట. వారు మోషే పైన, అహరోను పైన వారు చేసినటువంటి నేరారోపణ. అసలు వీరెవరు? మొదటి వచనములో లేవీకి మనుమనుమడును, అంటే లేవీ గోత్రికులే, కహాతు మనుమడును, ఇస్సాహారు కుమారుడునగు కోరహు అన్నాడు కదా. ఈ మోషే, కోరహు ఇద్దరు కూడా ఈ కహాతు వంశము నుండి వచ్చిన వారే, కానీ వేరు కుమారుడు. ఇతడేమో కోరహు ఇస్సాహారు కుమారుడైతే మోషే ఏమో అమ్రాము కుటుంబమునకు చెందినవాడు కదా. ఒకే కుటుంబం మాత్రమే కాదు, మొదటి వచనములోనే రూబేనీయులలో అన్నాడు. రూబేనీయులలో పిల్లరా, ఈ ప్రత్యక్షపు గుడారం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ తూర్పు వైపున మోషే, అహరోనులు ఉన్నారు. తూర్పు వైపున. ఆ తర్వాత దక్షిణము వైపున ఈ కహాతీయులు ఉన్నారు. ఈ దక్షిణము వైపున రూబేనీయుల ధ్వజము ఉన్నది. వీరందరూ ఏకీభవించి వీరిపైన తిరుగుబాటు చేసినట్లుగా మనం చూడగలం. ఈ తిరుగుబాటు అనేది వీరు ఆరాధన కొరకు నాయకులుగా నియమించబడిన వారు, కానీ తిరుగుబాటు.
ఎవరు వీరు అంటే ఈ కహాతు కుటుంబము నుండి వచ్చినటువంటి ఈ కొరహు, నేను కహాతు కుటుంబమునకు చెందిన వాడిని, ఈ మోషే కహాతు కుటుంబమునకు చెందినవాడే, ఈ అహరోను కహాతు కుటుంబమునకు చెందినవాడే. మాకంటే వారు తమ్మును తాము ఎలా హెచ్చించుకుంటారు, మేము వారితో సమానమే గదా! అలాగే రూబేను, వీరు కూడా జ్యేష్ఠపుత్రుడు. కానీ ఏమయ్యాడు? తన జ్యేష్ఠత్వపు అధికారమును పోగొట్టుకున్నవాడు. ఆదికాండం 49వ అధ్యాయం 2, 3 వచనాల్లో రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. అయితే నువ్వు నీళ్ల వలె చంచలుడవై అతిశయము పొందవు కదా. అధికారం ఎవరు పొందారు? యూదా గోత్రమునకు చెందినవారు కదా. ఒకవైపు ఈ అధికారము లేని వారందరూ ఏకమయ్యారు. నాకు అధికారం కావాలి, నాకు అధికారం కావాలి. ఆ కాంక్ష, అధికార కాంక్షతో చేసినటువంటి తిరుగుబాటు. ఇది సాతానీయమైన లక్షణం. ఇది వారికి అనుగ్రహించబడిన స్థానముతో తృప్తి పొందక, వారికి అనుగ్రహించబడని స్థానము కొరకై ప్రాకులాడి చేసినటువంటి తిరుగుబాటు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, 14, 28 ఈ అధ్యాయాలు మనం గమనించినప్పుడు అపవాది దేవుడు తనకు ఇవ్వని ఆ సింహాసనమును కోరుకున్నాడు. అదే రూబేనీయులు, కహాతీయులు ఈ దక్షిణము వైపున వారు ఉన్నవారు. మీరు ఇంకా వీటిని ఆలోచన చేయాలి అనుకుంటే సంఖ్యాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు గమనించండి. ఈ దక్షిణము వైపున రూబేనీయులు ఉన్నారు. 3వ అధ్యాయం 29వ వచనములో ఈ దక్షిణము వైపున కహాతీయులు, ఆ తెగవారు ఉన్నారు. అపవాది దేవుని ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నకిలీ ప్రభుత్వమును వాడు రేపేవాడు. అక్కడే తిరుగుబాటు. దేవుని మీద వారు 10 సార్లు తిరుగుబాటు చేశారు. మరలా తిరుగుబాటు, మరలా తిరుగుబాటు. దేవుడి లోకములో కొందరిని నాయకులనుగా నియమించాడు కదా. లోకములో నాయకులు ఉన్నారు. రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రకారం వారికి మనము లోబడాలి. సంఘములో నాయకులు ఉన్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, వారికి మనము లోబడాలి. అలాగే కుటుంబములో నాయకులు ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలైన వారు వారికి లోబడాలి. కానీ ఏం జరుగుతుంది? లోకములో తిరుగుబాటు, సంఘములో తిరుగుబాటు, కుటుంబములలో తిరుగుబాటు. ప్రియులారా, దేవుని నాయకులకు మనము లోబడుట అదొక దైవ క్రమము. ఎప్పుడైతే అపవాది దేవుని పైన తిరుగుబాటు చేశాడో, ఆదాము హవ్వలను దేవునికి వ్యతిరేకముగా వారిని రేపినవాడు. ఆదికాండం 3వ అధ్యాయములో అది ఇక్కడ కూడా తిరుగుబాటు, తిరుగుబాటు, తిరుగుబాటు కారణాలు ఏమిటి? ఈ మొదటి 3 వచనాలు మనము గమనించినప్పుడు, ఒకటి వారిలో ఉన్న గర్వం, అతిశయం. 3వ వచనములో వారు ఏమన్నారు? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, మీరెవరు మా పైన అధికారం చెలాయించటానికి? ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు నాయకుడే, అందరము నాయకులమే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు? చూశారా? ఈ గర్వం, అతిశయం కదా. ఈ గర్వము ద్వారా అపవాది పతనమైపోయాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనములో కదా, పడిపోవుటకు ముందు గర్వం, ఈ గర్వము ద్వారా పతనం. చాలా మంది ఈ తమకు అప్పగించబడని దానిని వారు కోరుకొని పతనమైనట్లుగా మనం చూడగలం. అందరూ పరిశుద్ధులే అంటున్నారు. మాత్రమే కాదు, 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు వారిలో ఒక అత్యాశ కనబడింది, కోరిక, వారికి అప్పగించబడినటువంటి కోరిక కదా. ఇక్కడ కోరహు, దాతాను, అభిరాము, ఓను
వారితో కూడా 250 మంది నాయకులుగా మేముండాలని అధికారమును కోరుకున్నారు. అధికారమును కోరుకున్నారు కదా. దేవుడు వేరొకరికి ఇచ్చినటువంటి దానిని ఆశించారు. 10 ఆజ్ఞలలో వారు ఆజ్ఞను మీరారు. మాత్రమే కాదు, వీరిలో అసూయ ప్రారంభమైనది. అసూయ ద్వారా వారు రగిలిపోయినట్లుగా మనము చూడగలం. అసూయ వారిని చంపివేసింది. అసూయ. ప్రతివాడు పరిశుద్ధుడే అని మాట్లాడుతున్నారు. ఈ సర్వ సమాజమంతా పరిశుద్ధులే అని మాట్లాడుతున్నారు. వాస్తవానికి మోషేను ఎన్నుకున్న వారెవరు? దేవుడే కదా. నిర్గమాకాండం 3వ అధ్యాయములో మోషేను పిలిచినవాడు దేవుడు, పనిని అప్పగించినవాడు దేవుడు. కానీ వీరు వ్యతిరేకముగా, మోషేకు వ్యతిరేకముగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈనాడు కూడా దేవుని సంఘాలలో మొదటి 3 వచనాలు మనం గమనించినప్పుడు అతిశయం, గర్వం, అత్యాశ, అసూయ, తమకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన కృపా వరము కాదని, దేవుడిచ్చిన స్థానము కాదని వేరొకరి స్థానములోనికి జ్వరబడుట తిరుగుబాటు. ఇది తాత్కాలికముగా నాయకులు అని పిలిపించుకొనవచ్చేమో, కానీ దేవుని ఎన్నికలో మీరు నాయకులుగా పిలువబడలేరు. మంచిది. తర్వాత చూద్దాం, చూడండి. 4 నుండి 11వ వచనం వరకు కోరహుకు మోషే ప్రతిస్పందన. అంటే వీరు తిరుగుబాటు చేసిన తరువాత మోషే ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మోషే ఆ మాట విని సాగిలపడెను. అది మోషేలో ఉన్నటువంటి ఒక సద్గుణం. తన మాట వినగాని అతడు సాగిలపడ్డాడు. అతని ముఖము నేల మీద వేసుకున్నాడు. వినయపూర్వకముగా సాగిలపడ్డాడు. ప్రార్థనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భంగిమ. సంఖ్యాకాండం 14వ అధ్యాయములో కూడా మనం చూడగలం. ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రమాదకరమైన అవిశ్వాసమును గూర్చి మోషే విన్నప్పుడు మోషే అహరోనులు దేవుని ముందు వారు సాగిలపడ్డారు. తమ్మును తాము తగ్గించుకునేటువంటి మోషే జీవితంలో సాగిలపడుట మాటి మాటికి. అందుకే సంఖ్యాకాండం 12వ అధ్యాయములో దేవుడు అన్నాడు కదా, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. అంతకు మించిన సాత్వికుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ఈ వినయ మనస్సు, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఇంకొక మాట మోషే ఇలా అంటున్నాడు 5వ వచనములో, అనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేస్తాడు కదా. పవిత్రుడే ఏమన్నారు? మేమంతా పవిత్రులమే. అసలు నిన్నెవడు నియమించాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మోషే ఎంతసేపు సాగిలపడ్డాడో, ఎంతసేపు ప్రార్థించాడో మనకు తెలియదు. కానీ లేచి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు ఆయన పరీక్షిస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు తీర్పు తీర్చేవాడు. మోషే ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారితో సమాధానముగా మాట్లాడుట మోషే ఒక నాయకుడుగా ఆయన జీవితంలో ఉన్న అతి శ్రేష్టమైన లక్షణం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో కొత్త నిబంధనలు ఏమని రాయబడి ఉందండి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. వారితో సమాధానముగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పరచుకొనుట. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు, మనుషులు కాదు. 105వ కీర్తన
26వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఈనాడు కూడా నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పరచుకున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువుని ఏర్పరచుకొనలేదు. మేడగది ప్రసంగములో శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. కృత నిబంధనలో ఆయన మనలను ఏర్పరచుకున్నవాడు కదా. రేపు దేవుడు నిర్ణయిస్తాడు అని మోషే సెలవిస్తున్నాడు. రేపు దేవుడు నిర్ణయిస్తాడు. చూడండి, ఆ తర్వాత మనం గమనిస్తున్నాం 7, 8 వచనాలు. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనను, లేవి కుమారులారా వినుడి, వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్ద చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లునో, ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడెనా. అది అద్భుతమైనటువంటి మాట. దేవుడు వారికి ఒక గౌరవప్రదమైనటువంటి సేవను ఇచ్చాడు అని మోషే కోరహుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చిన్న విషయంగా భావించారా? యాజక సేవ చేయడం, గుడారములో ఈ పవిత్రమైన, ఇంకా చెప్పాలంటే గెర్షోనీయులు, మెరారీయులు, వారు మోసేవేంటి, త్రాళ్ళు, తెరలు, మిగతా వస్తువులు, ఈ కహాతుకు చెందినటువంటి వారు అతి పరిశుద్ధమైనటువంటి వస్తువులను వారు భుజముల మీద మోసుకోవడానికి, దేవుని దగ్గరకు వెళ్ళడానికి దేవుడు వారికి ఈ ఆధిక్యతను అనుగ్రహించి ఉండగా వారేమంటున్నారు? దేవుడు అప్పగించినటువంటి రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో ఏమనుంది చూడండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుడు మీకు అప్పగించిన పని, మనమందరం పనివారం. మోషే ఈ కోరహుతో అంటున్నాడు, కోరహు కుమారులారా, నేను ఎవరిని, అహరోను ఎవరు, మీరంతా ఎవరు, మనమంతా పనివారం, మనమంతా పనివారం. పౌలు కూడా నాడు కొరంథీయులతో ఏమన్నాడు? కొరంథీ సంగమా, అపొల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులమే గదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము. 3వ అధ్యాయం 5వ వచనములో దేవుడు ఒక్కొక్కరికి ఆయన పంచి ఇచ్చినటువంటి ఒక బాధ్యత, ఆ అధికారమును మనం ఎన్నడూ కూడా ఎదిరించకూడదు. చూడండి ఇంకేమన్నాడు 10, 11 వచనాల్లో, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇదండి వారి సమస్య. ఏంటి? వారికి ఇవ్వని దానిని వారు కోరుకుంటున్నారు కదా. వారిలో ఉన్న గర్వం, వారిలో ఉన్న అతిశయం, వారిలో ఉన్న గర్వం, వారిలో ఉన్న అతిశయం కదా, తమకు ఇవ్వని దానిని వారు కోరుకుంటున్నారు కదా. ఎవరు యోగ్యులు కదా, తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. ఈనాడు సంఘాలలో కూడా దియోత్రెఫే లాంటి వారు, యోహాను రాసిన 3వ పత్రికలో 9వ వచనములో ఏమనుంది? అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. ఈ కోరహు, దాతాను, అభిరాము, వీరు మోషేను వారు అంగీకరించడము లేదు. తర్వాత చూడండి 12, 13, 14 వచనాల్లో దాతాను, అభిరాముల ఆరోపణ, తిరుగుబాటు కదా. వారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారి వంతు వచ్చింది.
12వ వచనం. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించాను కదా. కోరహుతో మాట్లాడాడు. సరే మీరు రండి అన్నాడు. అయితే వారు మేము రాము, మేము రాము కదా. రండి అంటే మేము రాము. ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు, ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా, మేము రాము. చూశారా, వీరు చేస్తున్నటువంటి నేరారోపణ, వీరు చేస్తున్నటువంటి నేరారోపణ. అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడట మోషే వీరిని? ఐగుప్తులో నుండి వారిని తీసుకొని వచ్చాడు. ఐగుప్తు దాసత్వము. అసలు అది పాలు తేనెలు ప్రవహించు దేశమా ఐగుప్తు? అది ఎలాంటి దేశం అది? నిర్గమాకాండం 1వ అధ్యాయాన్ని మనము గమనిస్తే వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టిన కొలది వెట్టి పనులు చేయించు అధికారులు, వెట్టి పనులు చేసిన వారు మాత్రమే కాదు, పుట్టిన ప్రతి కుమారుణ్ణి నైలు నదిలో పారవేయుడి, చంపివేయుడి. వారు నలిగిపోయిన వారు. దేవుడు వారిని అక్కడి నుండి విడిపించాడు. కానీ వారు ఏమంటున్నారు? శ్రమలు రాగానే తిరుగుబాటు చేస్తున్నారు. 2వ కీర్తనలో ఆ యొక్క అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు వేల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. యెహోవాకును మోషేకును విరోధముగా నిలువబడుచున్నారు. యెహోవాకును యేసుక్రీస్తునకును విరోధముగా నిలువబడుచున్నారు. ప్రియులారా, విరోధముగా లేచి వారు మోషే పైన అంటున్నారు, మమ్మల్ని అరణ్యములో చంపడానికి మీరు తీసుకొని వచ్చారా? వాస్తవానికి ఈ దాతాను అభిరాము దుష్ట హృదయం, వారి హృదయము నిండా కుట్ర నిండిపోయింది. ఇంకా చెప్పాలంటున్నా, మేము రాము. మోషే నాయకత్వమును వారు ఎదిరించిన వారు. అసలు వీరిని ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన వాడు దేవుడే కదా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనములు ఏమన్నాడు? ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడే వారిని నడిపించిన వాడు. తర్వాత చూడండి, 15 నుండి 19వ వచనం వరకు మోషే సవాలు. అప్పుడు మోషే మాట్లాడుతున్న మాటలు. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిద నైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదు అని యెహోవా యొద్ద మనవి చేసెను. ఈ భాగములో 2 కనబడుతున్నాయి. ఒకవైపు మోషే కోపం, నిజమే, మోషే కోపము గలవాడే. అదే సమయంలో ఆయన మిక్కిలి సాత్వికుడు అనే మాటను గమనిస్తున్నాం. మిక్కిలి సాత్వికుడు. అయితే ఇక్కడ దైవావేశముతో కూడినటువంటి కోపము. ఎఫెసీ పత్రిక 4:26 ఏమనుందండి? కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇంకా అన్నాడు, దేవా, నేను వారిలో ఒక గాడిదనైనను నేను తీసుకొనలేదే, నేను ఎవరిని అన్యాయముగా దేనిని నేను తీసుకొనలేదు. ఒక నాయకుని యొక్క యథార్థమైన జీవితం అన్నాడు. సమూయేలు కూడా ఇదే మాట అన్నాడు, ఇశ్రాయేలీయులారా, నేను ఎవని యుద్ధనైనను మీ యుద్ధనైనను గార్ధబొమ్మనైనను పట్టుకొంటినా అంటాడు. పౌలు ఆయన అన్నాడు, అపోస్తల కార్యం 20వ అధ్యాయములో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు.
ప్రియులారా, చాలా మంది దీన్ని ఇలా చెబుతున్నారు కదా! సేవకునికి ఇవ్వవలసిన వాటిని సేవకునికి ఇవ్వకుండా, సేవకుడు ఏమి ఆశించకూడదు. నిజమే, మీ సొంత వాటిని సేవకుడు ఆశించడు. కానీ ప్రభు సేవకునికి ఇచ్చినవి అవి సేవకునివే సుమి, సరికాని వ్యాఖ్యానాలు చేయకండి. కదా! ఇక్కడ పౌలు పలికిన మాట, మోషే పలికిన మాట, సమూయేలు పలికిన మాట వారి యొక్క నిస్వార్థమైన జీవితమును చూపిస్తూ ఉన్నది. నిస్వార్థమైన జీవితం. తర్వాత వారితో అంటున్నాడు 17, 18, 19 వచనాల్లో, మీరు సరే దేవుని సన్నిధిలోనికి మీ మీ ధూపార్తులను తీసుకొని రండి. ప్రతివారు మీ ధూపార్తులను తీసుకొని రండి. దేవుడే ఎవరిని నియమించాడో, మమ్మును నియమించాడా, అహరోనును నియమించాడా, ఆయనే తాను తీర్పు తీర్చును అని వారి ముందు ఒక సవాలును ఉంచాడు. వారి వారి ధూపార్తులను వారు దేవుని సన్నిధిలోనికి వారు తీసుకొని వచ్చినట్లుగా ఈ భాగంలో చూడగలం కదా. యెహోవా మహిమ కదా, దేవుడు యెహోవా మహిమ సమాజమంతటికి కనబడెను కదా. దేవుడే వారి మధ్యకు దిగి వచ్చాడు. ప్రియులారా, దేవునికి అప్పగించినప్పుడు దేవుడే సమస్యను పరిష్కరించువాడు. మంచిది ప్రియులారా, మొదటి 19 వచనాలు మోషే నాయకత్వమును ఎదిరించుట గమనించాం. తరువాత 20 నుండి 40 వచనాలు దేవుడు మోషే నాయకత్వమును ఆయన ధృవీకరించుట కదా. ఈ భాగములో మనం గమనించినప్పుడు 20 వచనం, అప్పుడు యెహోవా మీరు సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, ఒక్క క్షణములో నేను వారిని కాల్చివేయుదును. అక్కడ దేవుని జోక్యం 20, 21 వచనాలను గమనించినప్పుడు తిరుగుబాటు దారులపై దేవుడు తీర్పును ప్రకటించుట, క్షణములో నేను వారిని కాల్చివేయుదును. దేవుడు ఎవరు ఆయన మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయ వీలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కదా. దేవుడు ఆయన నేను కాల్చివేయుదును అనగానే 22వ వచనంలో మరలా గమనిస్తున్నాం, వారు సాగిలపడి కదా. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 3వ వచనములో వారు సాగిలపడి తగ్గించుకొని దీనుడుగా ఉన్నారు. 20, 21 ఈ వచనాలను మనం చూడగా 22 వారు సాగిలపడి ప్రార్థించారు, ప్రార్థనా పరులుగా వారిని చూడగలం. ఇది అధ్యాయంలో 44, 45 వచనాల్లో వారు సాగిలపడి పరిచర్య చేసిన వారు, సాగిలపడి దీనులైన వారు, సాగిలపడి ప్రార్థించిన వారు, సాగిలపడి పరిచర్య చేసిన వారు. 22వ వచనంలో మోషే అహరోనుల యొక్క మధ్యవర్తిత్వాన్ని చూడగలం. సంఘమంతటి పట్ల, సమాజమంతటి పట్ల వారి ప్రేమ. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన చేసిన ప్రార్థన, ఈ మోషే అహరోనుల ప్రార్థనను మనము చూడగలం. తర్వాత భాగం చూద్దాం, చూడండి 23 నుండి 27 వరకు దేవుని తీర్పును గూర్చినటువంటి హెచ్చరిక. 23 నుండి 27 వరకు దేవుని తీర్పును గూర్చినటువంటి హెచ్చరిక. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అవిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము కదా. దేవుడు అన్నాడు, వారి యొద్ద నుండి మీరు తొలగిపోవుడి, వారి యొద్ద నుండి మీరు తొలగిపోవుడి కదా. వారి నుండి మీరు వేరవ్వండి, వారి వారి యొద్ద నుండి, వారి గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. 26వ వచనం, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. అందుకే దేవుడు తీర్పు తీర్చటానికి ముందు
ఆయన ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆయన ఒక అవకాశాన్ని ఇస్తాడు. సొదొమ గొమొర్రాల మీద ఆయన అగ్ని కురిపించటానికి ముందు లోతు లోతు కుటుంబమును మీరు ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళండి అని ఆయన తేటైనటువంటి ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. తేటైనటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. దేవుడు ఆయన ఒక అవకాశమును ఇచ్చేవాడు. అందరిని ఒకే తీర్పుతో ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. తర్వాత చూడండి, 28 నుండి 35 వరకు కోరహు అనుచరులపై కోరహు కోరహు కుటుంబం వారి అనుచరులపై దేవుని తీర్పు. మోషే ఇలా అన్నాడు, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ప్రియులారా, మోషే దేవుని సన్నిధిలో తాను దేని కొరకు పంపబడ్డాడో చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. నేను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు రాలేదు. మోషే ఫరో వంటి వాడయ్యేవాడు, కానీ దేవుడు పిలువగా ఈ అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలని ఎంచినవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకానికి రాగా యోహాను సువార్త 6:38లో వ్రాయబడినట్లుగా నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. మోషేను దేవుడు నియమించాడు అనే ఒక రుజువును వారి ముందు ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ భాగంలో దేవుడు వారికి తీర్పును తీర్చుట 31 నుండి 35 వరకు జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యం. ఏం జరిగింది అక్కడ? భూమి 32వ వచనం, తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కొరవు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగి వేసెను. దేవుని భయంకరమైనటువంటి తీర్పు. భూమి నోరు తెరచి అంటే భూమి చీలిపోయింది, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది, అగ్ని వారిని కాల్చివేయగా ఈ భూమి నోరు తెరచి వారిని మృంగి వేయుట, పాతాళమునకు వారు దిగి వెళ్ళుట. హేబేలు చంపబడినప్పుడు కూడా భూమి నోరు తెరచి ఆ రక్తమును పుచ్చుకొన్నది. సృష్టి దేవుని మాటకు లోబడేది. వారందరూ పాతాళము వారిని మృంగివేసెను అని చూడగలం. దుష్టులను దేవుని మరుసు జనులను పాతాళమునకు దిగి వెళ్ళుదురు. పాతాళానికి వారు వెళ్ళిపోయారు. అందుకే క్రొత్త నిబంధనలో యూదా రాసిన పత్రికలో 11వ వచనంలో ఏమన్నాడు? అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కొరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ప్రియులారా, వారందరూ ఆ అగ్నికి ఆహుతైపోయారు. తర్వాత చూడండి, 36 నుండి 40 వచనాల వరకు బలిపీఠము కొరకు ప్రత్యేకించబడిన ఇత్తడి ధూపార్తులు కదా, ఈ అగ్ని దిగి వచ్చి 250 మందిని కాల్చివేసింది. 36వ వచనం, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. కదా, ధూపార్తులను వారు తీసుకొని ఏం చేశారంటే, ఆయన అంటున్నాడు 38వ వచనంలో, పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకుని వీరు ధూపార్తులు తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయుము. యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. ప్రియులారా, దేవుని ప్రజలు వారు చేసినటువంటి పాపం,
దేవుడు ఆనవాలుగా ఆయన ఉంచేవాడు. వారు మన్నాను గూర్చి సనిగారు. మన్నాను ఆ మందసములో దేవుడు ఆనవాలుగా ఉంచాడు. వారు 10 ఆజ్ఞలు పంపుతూ ఉండగానే వారు బంగారు దూడను ఆరాధించారు. దానికి ఆనవాలుగా మందసములో ఉంచారు. తిరుగుబాటు చేయగా ఈ తిరుగుబాటుకు సూచనగా ఆనవాలుగా వాటిని ఆ బలిపీఠపు కప్పుగా ఉంచాడు. ప్రియులారా, ఇవన్నీ మనకు ఆనవాళ్ళు కదా, దేవుడు మనకు సూచిస్తున్నటువంటి సూచనలు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై ఇవి వ్రాయబడెను. ఇవి వ్రాయబడెను. మంచిది ప్రియులారా, మనము 1 నుండి 19 వచనాలు మోషే నాయకత్వమును ఎదిరించుట చూశాం. 20 నుండి 40 వచనాలు మోషే నాయకత్వమును దేవుడు ధృవీకరించుట చూశాం. 41 నుండి 50 వచనాలు ప్రజలు మోషేకు వ్యతిరేకముగా సనుగుట. ప్రజలు మోషేకు వ్యతిరేకముగా సనుగుట. చూడండి 41వ వచనాన్ని మనము చదువుకుందాం. 41 మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగగా మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి. ప్రియులారా, ఈ సంభవం జరగగానే మిగతా సమాజమంతా ఏకమై మోషే అహరోనుల మీదికి వారు రావడం. అదే కొత్త నిబంధనలో ప్రభువు కూడా అన్నాడు, నా నిమిత్తం మత్తయి సువార్త 5వ నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలప్పుడు పలుకునప్పుడు మీరు ధన్యులు ధన్యులు. కదా, అనేక సార్లు దేవుని నామము నిమిత్తమై ఈ లోకములో నిందలను భరించుట అనేది ఒక ఘనతగా మనము భావించాలి. దేవుడు ఆయన ఏం చేశాడు? 42 నుండి 45 వరకు ఈ కోరహు సానుభూతి పరులపై కూడా దేవుడు తీర్పు తీర్చుట. చూడండి, అక్కడ సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. 44 మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేసేదను. ప్రియులారా, దేవుడు వారి మధ్య తీర్పు తీర్చుట. దేవుడు ఆయన కోపము రగులుకొనగా తెగులు మొదలుపెట్టింది. 46వ వచనములో కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెను. దేవుడు ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన కృపగలవాడు. ఆయన సత్యమును అనుసరించువాడు. కారణం ఏంటి? ఇవి వారి క్రియల ద్వారానే ఈ తెగులు కలిగినట్లుగా మనం చూడగలం. దేవుని తీర్పులు అవి న్యాయమైనవి. 106వ కీర్తన 29వ వచనములో వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రగిలెను. కదా, ఇక్కడ కారణం దేవుడు కాదు, దేవుని ప్రజలు. అయితే ప్రియులరా, ఈ భాగంలో 46 నుండి 50 వచనాల్లో అహరోను యొక్క అద్భుతమైనటువంటి మధ్యవర్తిత్వాన్ని మనం చూడగలం. అహరోను యొక్క మధ్యవర్తిత్వం 47వ వచనములో మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని ధూపార్తులను తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఒక మధ్యవర్తిత్వపు ప్రార్థన. ఎవరి కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడండి? ఎవరైతే తమను ఎదిరించారో, ఎవరైతే తమను దూషించారో వారి కొరకు ప్రార్థన చేయుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ప్రభు అన్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కదా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మధ్యవర్తిత్వపు ప్రార్థన.
సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన, మధ్యవర్తిత్వపు ప్రార్థన, ప్రియులారా నశించే వారి కొరకైన ప్రార్థన. 48వ వచనములో అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యన నిలువబడగా తెగులు ఆగెను కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు పరలోకములో తండ్రి సన్నిధిలో ఎలా మధ్యవర్తిగా ఉన్నాడు, మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. అహరోను అలాంటి విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియులారా, కొరహు తిరుగుబాటు నా చనిపోయిన వారు గాక 14,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. కొరహు, దాతాను, అభిరాము, ఓను వారి కుటుంబాలు 250 మంది, వారు కాక 14,700 మంది. దేవుని ఉగ్రత, దేవుని కోపం. ప్రియులారా, మనము తట్టుకోగలమా? ఆలోచన చేయండి. 50వ వచనం, ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గనున్న మోషే దగ్గరకు తిరిగి వచ్చెను. ఇందులో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం చూడగలం. మన రక్షకుడు. ఆయన మన నిమిత్తమై ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వ్రేలాడు. మనందరి నిమిత్తం ఆయన చేసిన ప్రాయచిత్తం, తద్వారా మనకు కలిగినటువంటి రక్షణ. ప్రియులారా, దేవుని పైన తిరుగుబాటు చేయక, దేవుడు నియమించిన నాయకుల మీద తిరుగుబాటు చేయక, దేవుడు నీకు అప్పగించినటువంటి కృపావరం ఏది, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య ఏదో అందులో సాగి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచి ఈ లోకములో ఆయన కొరకు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.